నమస్కారం టీఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రజలకు ఓ వరం. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు. ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. బాణసంచా తయారీకు తాడేపల్లిగూడెం డివిజన్లో అనుమతులు లేవు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తప్పవు. ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదిత్య కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించిన సీనియర్ సివిల్ జడ్జ్ మాధవి. రాజకీయ ప్రయోజనాల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషం. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి ఎంపికైన బాలబొమ్మల శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణ దేశంలోని ప్రతి కుటుంబానికి భరోసా అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆర్టీసీ డిపో సమీపంలోని బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంను సందర్శించి జీఎస్టీ తగ్గించడం వలన ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గినవి అనేది షోరూం స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ వర్మ మురళీరాజు నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఖాతాదారులతో మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రెవెన్యూని పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా 2 స్లాబులతో కూడిన జీఎస్టీని తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ఎన్డీఏ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు సిటీఓ కిరణ్ కుమార్, తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వి చంద్రశేఖర్, ఈఓ పీఆర్డీ ముప్పిడి వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ సతీష్, రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాళ్ల గోపీకృష్ణ, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, నల్లగంచి రాంబాబు, చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ వర్మ, మురళి, రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వచ్చినా పెంచడమే కానీ ట్యాక్స్ తగ్గించిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు చూసే ఉంటారు, గల్ఫ్ జరిగితే అక్కడ ₹1 1% లేకపోతే ₹10 పెంచి డీజిల్ ఆయిల్ మీద మనం కొట్టించిన సందర్భం మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏదైతే మనకి జిఎస్టీ మనం వేసామో మరి 5% నుంచి 12% నుంచి 18% నుంచి 23% దాకా మ్యాక్సిమం ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ 23% ఉన్నాయి, 12% ఉన్నాయి, 0.5%, 0% కూడా ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ ట్రాక్టర్ కొనుక్కుంటే వ్యవసాయంలో చూసుకుంటే ట్రాక్టర్కి 1,30,000, 1,50,000 కూడా తగ్గింది. అదేవిధంగా ఇక్కడ టీవీలు కొనుక్కునే వాళ్ళకి 40,000-50,000 రూపాయలు కూడా మరి టీవీ రేట్లను బట్టి కూడా కన్స్ట్రక్షన్ వచ్చిన సందర్భం మనం చూసాం. ఏదైనా మధ్యతరగతికి మేలు జరగాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీరు సభలో చూసారు లేదు ఒక మాట అన్నారు ఆయన. ఇవాళ మన పేయోల కేశవ్ గారు లేచి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, సార్ మనకి 7,000 కోట్లు నష్టం వస్తూ ఉంది, మరి ఈ లోటు ఎలా పడుతుందో అర్థమవుతుందంటే ఆయన ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, నష్టం కాదు అది ప్రజలకు మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, కాబట్టి సంతోషించాలి. మనం వేరే రకంగా భగవంతుడే చూపిస్తాడు, వీళ్ళందరికీ మంచి చేయాలని మనం వచ్చామని చెప్పే సందర్భం మీరు అందరూ గమనించే ఉంటారు. మంచి చేయాలనే ప్రభుత్వం ఇది. మరి అదేవిధంగా ఇవాళ మన అదృష్టం కొద్ది ఈ జిఎస్టీని కూడా తగ్గించడం, ప్రతి కుటుంబానికి కూడా నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదాయం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వంతో ఏం జరుగుతుందని మీరు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఓటేయమని ఒక నాయకుడు చెప్తే మీరు వేయకూడదు. ఏ ప్రభుత్వంతో మన న్యాయం జరిగింది, ఏ ముఖ్యమంత్రి మనం న్యాయం చేశాడు,
లేకపోతే ఏ కూటమి పార్టీ మనకు న్యాయం చేసింది, లేదా నరేంద్ర మోడీ గారి వల్ల మనం మంచి జరిగింది అనుకుంటేనే మనం ఓటేయాలి. అంతేగాని ఇవాళ ఎలక్షన్ ముందు వచ్చి మాకు వేయండి మేమంతా దీన్ని బ్రహ్మాండం చేసేస్తామని చెప్తూ వేరు, చేయడం వేరు, చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వం వల్ల మధ్యతరగతి కుటుంబాలు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుందో అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని ఈరోజు అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ట్యాక్సీలు తగ్గలేదేమో, మళ్ళీ పాత ట్యాక్సీలు కనుక బిల్లు రాస్తే దానికి కాంపౌండ్ కూడా పెట్టారు అధికారులు, మీకు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ ప్రకారం టీవీకి ఎంత తగ్గుద్ది, ఫ్రిడ్జ్కి ఎంత తగ్గుద్ది, లేకపోతే వాషింగ్ మెషిన్కి ఎంత తగ్గుద్ది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లాబుల్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు బిల్ చేస్తారు తప్ప ఏ షాపులో కూడా ₹1 ఎక్కువ చేసినా మరి ఆ షాపుని సీజ్ చేయమని, వాళ్ళకి కాంపౌండ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారతదేశం అంతా కూడా తెలియజేసే విధానాన్ని ఈ విధంగా మెయిల్ జరగాలని చేసి ప్రభుత్వాన్ని గుర్తించి మీ ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 4 రోజుల ప్రోగ్రామింగ్ కండక్ట్ చేస్తున్నాయి. అందులో మెయిన్ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ అనేది తాడేపల్లిగూడెంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అంతకుముందు 28%లో 100కి 28% ట్యాక్స్ ఉండేదండి. ఇప్పుడు దాన్ని 100కి 18%కి తగ్గించడం జరిగింది. అందుకని 100కి ప్రతి ₹100కి ₹10 సేవింగ్స్ అనేది వినియోగదారులకి అందించడం జరుగుతుంది. మెయిన్గా టీవీలు, అలాగే ఫ్రిడ్జులు, ఏసీస్, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, అలాగే ఇలా మిగతా ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా 28% నుంచి 100కి 18%కి తగ్గించడం జరుగుతుంది. దాన్ని వినియోగదారులందరూ తెలియజేయడానికి ఈరోజు ఈ బజాజ్ షోరూంలో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీ వినియోగదారులందరూ కూడా ఈ తగ్గించిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల దాన్ని మీరు వినియోగించుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రతి వినియోగదారుడికి కూడా ప్రతి వస్తువు మీద కూడా గతంలో ఉన్న 4 స్లాబుల నుంచి ప్రస్తుతం 2 స్లాబులకి కుదించడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి నెలకి కూడా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అయితేనేమి, మిగిలిన ఇతరత్ర ఏవైతే వస్తువులు ఉన్నాయేమి ఆ వస్తువులన్నిటి మీద కూడా సుమారుగా నెలలో ఒక ₹1500 వరకు ఆదా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన కార్యక్రమంలో ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా సంబంధిత వస్తువుల మీద ఎంతైతే పర్సంటేజ్ తగ్గి ఎంత ఆదా చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించుకోవడం జరుగుతుంది. దీనికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి యొక్క సందేశం కూడా మరి ప్రజలందరూ కూడా విని ఈ వస్తువులకు సంబంధించిన ఆదా చేసుకునే మొత్తాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. బజాజ్ ఎలక్ట్రానిక్స్ శనివారం రావడం చాలా మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా మనకి జిఎస్టీ రేట్లు కూడా తగ్గి ప్రతి దాంట్లో కూడా టీవీలు, ఏసీలు, డిష్ వాషర్లు మన తాడేపల్లిగూడెంలో ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనకి జిఎస్టీ ప్రైసింగే కాకుండా మనం స్టోర్ డిస్కౌంట్లు ఇస్తున్నాము. దట్టు మనకి ఫైనాన్స్కి క్యాష్ బ్యాక్లు కూడా ఉన్నాయి, క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి లక్కీ డ్రా కూపన్స్ కూడా ఉన్నాయి. 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 30 ఆల్రెడీ కార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రతి కస్టమరు తాడేపల్లిగూడెంలో ఉన్న జనం అంతా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. మన బజాజ్కి రావాల్సిందిగా కోరుకుంటాం. తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొట్టు సత్యనారాయణ రాష్ట్రంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతుందన్నారు. కేవలం ఒక వర్గానికి రాష్ట్ర ప్రజల సంపద దోచేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 కాలేజీలు తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల ఆవశ్యకత తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని చెబుతూ అక్టోబర్ 10 నుండి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, ముప్పిడి సంపత్ కుమార్, కులుకులూరి ధర్మరాజు, గుండుమొగల సాంబయ్య, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, జడ్డు హరిబాబు, చెన్నా జనార్దన్, శరపు శాంతకుమార్, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, షేక్ హుషేన్ బీబీ, పర్లా జైబాబు, కొలుపురి ఉదయ భాస్కర్, గోఖా వెంకటేశ్వరరావు, అరిగిల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని శాంక్షన్ చేయించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పించి శాంక్షన్ చేయించడమే కాకుండా 17లో 5 కాలేజీలను అప్పుడే క్లాసులు ప్రారంభించి మొదటి సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నారు. 2 మెడికల్ కాలేజీలు అటు పులివెందులలో కానీ ఇటు అల్లూరు జిల్లాలో కానీ పాడేరులో కానీ రెడీ ఓపెన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. ప్రారంభానికి దగ్గర సమీపంలో ఉన్న పరిస్థితుల్లో మిగిలిన 10 కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలకి అందవలసిన ఉచిత వైద్యాన్ని ఇవాళ నుంచి మీరు పేపర్లో చూసే ఉంటారు. ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ చేసేసినాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర పేద వర్గాలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది, పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలు లేదు సూలు లేదు అన్న అమరావతి రాజధాని అని పేరు మీద ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది. కేవలం ఒక 4,500 5,000 కోట్లు కూడా 4,000 కోట్లు 4,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన 10 కాలేజీలు కూడా పూర్తయిపోతాయి. రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం కోసం ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాలు సేకరించి ప్రజా ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్టోబర్ 10 ఇవాళ నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు, అంటే దగ్గర సుమారు 40 రోజుల పాటు ఈ ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పత్రాలు గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమాన్ని ఇవాళ పార్టీ అధ్యక్షుల వారు ఆదేశం మేరకు ఇవాళ ఆవిష్కరిస్తున్నాం. దీనికి సంబంధించిన QR కోడ్ తోటి సంబంధించి అన్నీ ఉన్నాయి. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో బాణసంచా తయారీకి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను స్పష్టం చేశారు. శుక్రవారం బాణసంచా వ్యాపారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. బాణసంచా వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. బాణసంచా షాపుల్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్, విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారని వివరించారు. కిరాణా దుకాణాల్లో, ఫ్యాన్సీ షాపుల్లో బాణసంచా అమ్మకాలు నిషేధమని, దుకాణాలలో బాల కార్మికులను పెట్టరాదని చెప్పారు. తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ సునీల్ కుమార్, అత్తిలి ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రికాషనరీ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి సేఫ్టీ మెజర్స్ గురించి మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ థింగ్, మన రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎక్కడ కూడా LE1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పర్మిషన్లు లేవు, ఎక్కడ కూడా ఆపరేషన్లు కూడా లేవు. నేను స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేమందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపరేషనల్గా లేవు. ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా చేసినా కానీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అనేవి, విజిలెన్స్ టీమ్స్ అనేవి మానిటర్ పెట్టుకుంటున్నాం. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి తహసీల్దార్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మండల్ వైజ్ త్రూ పోలీస్, రెవెన్యూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేయాలి. కిరాణా షాపుల్లో ఎక్కడ కూడా మనకు ఈ టపాసులు పెట్టడానికి లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్, సపోజ్ ఎవరైనా లైసెన్స్ లైసెన్స్లు LE5లు ఉన్నా కానీ వాళ్ళకు కూడా క్లియర్గా ఇప్పుడు మీటింగ్ అనేది పెట్టుకున్నాను. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎట్లా సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేవి తీసుకోవాలని కూడా చెప్పాను. అవాంఛనీయ సంఘటనలు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్స్ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే, చైల్డ్ లేబర్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి వీల్లేదు. నో చైల్డ్ లేబర్ మస్ట్ బీ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, CCTV కెమెరాస్ కానీ ఇన్స్టలేషన్ చేసుకోమని చెప్పాము. ఈ షాప్స్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అండ్ ఇలాంటివి ఫైర్ ఇగ్నిట్ అయ్యే మెటీరియల్స్ కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ విచ్ ఆర్ దేర్, వాటిని కూడా యూజ్ చేయకూడదని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్,
మెయిన్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పర్మిషన్లు లేవు. అండ్ ద సెకండ్ థింగ్, ఎవరైనా సరే లైసెన్స్కి మేమందరం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే మేము లైసెన్స్ ఇస్తాం. దయచేసి ఈ దీపావళికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శారీరకంగా ఫిట్నెస్ పెంచుకోవడం ద్వారా మానసిక దృఢత్వం పెరిగి మంచి ఆలోచనలు నిర్ణయాలకు దారితీస్తాయని తాడేపల్లిగూడెం న్యాయస్థానం సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి విద్యార్థులకు ఉద్బోధ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పట్నంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో న్యాయ సేవా కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ మాధవి మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని పేరెంట్స్తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశం జరిగింది. కానీ అదొక్కటే పారామీటర్ కాదు మిమ్మల్ని డిసైడ్ చేసేది. అర్థమవుతుందా? అలాగంటే మనం చదువుకోవద్దని చెప్పలేదు, చదువుకోవాలి. మీ ఎఫర్ట్ పెట్టినా కూడా రానప్పుడు మీరు కుంగిపోకుండా రైజ్ అవ్వాలి. ఫర్ దట్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ మెంటల్ ఎబిలిటీస్ బై ప్రేయింగ్ టు ద గాడ్ ఆఫ్ వాట్ ఎవర్ రిలీజియన్ యూ బిలాంగ్ టు. మీరు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, ట్రై టు కనెక్ట్ విత్ ద గాడ్. ప్రతి వ్యక్తికి నేను చెప్పడం ఈజీ, నేను ఓవర్కమ్ అయిపోమ్మా, ఈ కష్టం వచ్చింది ఓవర్కమ్ అయిపోమ్మా అని చెప్పేసి. బట్ దాన్ని స్టాండ్ బై అయ్యి మనం ఓవర్కమ్ అయ్యి మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మనిషిగా మీరు అప్పుడు నిలబడతారు. ప్రత్యేకంగా ఆల్ యు ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఉమెన్. మీలో ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, మీలో జడ్జెస్ ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉండొచ్చు, రకరకాల ప్రొఫెషన్స్ ఎంచుకునే వాళ్ళు ఉండొచ్చు, గృహిణులు ఉండాలి. 80% ఉండదు. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. ఫర్ దట్ ఇప్పటి నుంచే మీరు మీ రూటీన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో మదర్కి చిన్న చిన్న హెల్ప్ చేయాలి. కాలేజీ సెలవులైనప్పుడు చిన్న చిన్న ఇంట్లో పనులు చేస్తారు, తప్పేమీ కాదు అది. మన ఇంట్లో మనం కంఫర్టబుల్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం మదర్ ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మదర్కి, మీ ఫాదర్కి ఎంతమంది మీరు ఈవినింగ్ కాళ్ళకి మసాజ్ చేస్తారు? చాలా కొద్ది మంది, వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టాలి. రాజకీయ ప్రయోజనాలకు వైసీపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దళితులను అవమానించడమేనని ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు విమర్శించారు. చిత్తూరు జిల్లా దేవలంపేటలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పుపెట్టిన సంఘటనను ఖండిస్తూ బేమడోలు టీడీపీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశమై గన్ని మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆదేశాలతో ఈ దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని గన్ని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి ప్రదర్శించారు. ఏఎంసీ చైర్మన్ శేషగిరి, నాయకులు పొల్లైనాయుడు, యుగంధర్, రాజ్ కపూర్, రమణ, చిన్నబ్బాయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం మరి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో దేవలంపేట విలేజ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని, అది ఆ కుట్రాన్ని తెలియకోకుండా ఆ కుట్ర అంతా కూడా తెలుగుదేశం వాళ్ళ మీద వేసేలాగా ఒక ప్లాన్ చేసి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పక్కన ఉన్నటువంటి పాకకు నిప్పు పెట్టించి ఆ పాక ఏదో తగిలిపడిపోతుంటే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం తగిలిపడిపోతుంది, ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి మరి ఒక కుతంత్రం మన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి యొక్క కుతంత్రాలని కూడా తిప్పుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంబేద్కర్ అంటే ఆయన దేవుళ్ళ కొలిసి మనంతా కూడా ఇంత ప్రజాస్వామ్యతంగా మనం వెళ్తున్నామంటే దానికి మూలకారకుడు ఆయన అని చెప్పి మనంతా కూడా ఎంతో గర్వపడి చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో మరి యొక్క దుష్టమైనటువంటి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతని మనస్తత్వం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో అతను చేసేటువంటి అన్యాయాలు కానీ అరాచకాలు కానీ, ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని పక్కదో ఎలా పట్టించాలి, ప్రజలందరూ కూడా దాని మీద ఎలా నెగిటివ్ పెంపొందించాలని చెప్పి ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి వాడిని కనుక రాబోయే రోజుల్లో కనుక మనం ఏమాత్రం ఆలోచించిన ఈ సమాజం, ఈ రాష్ట్రం అంతా కూడా దెబ్బతినేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అనేక రకాలండి. నిజంగా కూడా అది అక్కడ గోవిందయ్య అనే ఒక సర్పంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆ యొక్క దేవలంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంలో ప్రధాన కారకుడు గోవిందయ్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ గ్రామ సర్పంచ్. అటువంటి వాడిని పెట్టుకుని పక్కనున్న పాకను అంటించి అది తెలుగుదేశం వాళ్ళ పాక, దానివల్ల ఇక్కడ అంటుకుపోయిందని చెప్పి ఈ పార్టీ మీద, అధికార పక్షం మీద ఆ యొక్క కుతంత్రాన్ని మరి ప్రయోగించి ప్రజలందరిలోనూ చులకన చేయాలని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రల్ని కుతంత్రాలను కూడా గ్రామం కాదు
మరి మండలం కాదు, నియోజకవర్గం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే లెక్కలేదు. ఒక భారతదేశం లేదా అందులో ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక లెక్కలేదు. ఆయన చేసేటువంటి ఆయన కానీ ఆయన పార్టీ కానీ వెనకుండి చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నాలను ఖచ్చితంగా మనం అందరం కూడా తిప్పిపోయి మరి కొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పక్కాగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రని చెప్పే విధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో దొంగ దూరిపోయినటువంటి పరిస్థితి. తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలబొమ్మల శ్రీనివాస్ మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భీమవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు, మాజీ ఎంపీ టీటీడీ మాజీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానేడు బాబ్జీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బాలబొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నియామకం జరగడానికి సహకరించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానేడు బాబ్జీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 2 పర్యాయాలు పట్నం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను. నా యొక్క సేవలను గుర్తించి మా పీసీసీ అధ్యక్షులైనటువంటి షర్మిలారెడ్డి గారు నన్ను పట్నం కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిఫార్సు చేసి రాబోయే ఎన్నికలందరూ స్థానిక ఎన్నికలందు కానీ సార్వత్రిక వచ్చే ఎన్నికలందు కానీ పార్టీ గురించి విశేషం కృషి చేసి పార్టీ బలోపేతానికి కమిటీల కోసం కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పార్టీ కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు 35 ఏళ్ళ నుంచి ఉన్నావు కాబట్టి పార్టీలో నువ్వు కొంచెం ఆనెస్ట్గా ఉన్నావు కాబట్టి నీ సేవలు అందించమని నన్ను అడిగారు. నన్ను కూడా గుర్తించి హ్యాట్రిక్ మూడోసారి నేను కాంగ్రెస్గా పట్టణాధ్యక్షుడిగా ఎన్నికలు అవుతాం. గతంలో తాడేపల్లి ముసలయ్య గారు అంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన పీసీ అధ్యక్షులు అండి తాడేపల్లి ముసలయ్య గారు. ఆయన పేరే తాడేపల్లిగూడెం అండి. ఈ రోజు కూడా ఎవరికీ తెలియదండి, జనరల్ కొంతమంది తెలియదండి, మిగతా వాళ్ళు చాలామంది తెలుసు. ఆయన పీసీ అధ్యక్షులు ఉన్న ఆయన పేరు వచ్చిన ఊళ్ళో నేను పట్టణ కాంగ్రెస్ మూడోసారి నియామకం చెందడం పట్ల నేను ఆనందపడుతూ కాంగ్రెస్ పార్టీ గడికి విశేషమైన కృషి చేస్తానని. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకి చెందిన జనసేన కార్యకర్త ప్రమాదవశాత్తు గాయపడిన బోనం నాగరాజు స్వగృహానికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లారు. నాగరాజును పరామర్శించి 10,000 రూపాయలను ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. శాసనసభ్యుల వెంట జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మద్దిపాటి రవితేజ, నాగరాజు, పసుమర్తి రామలక్ష్మణ్, అలాంటి వాసు, కూటమి నాయకులు ఉన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 17, 18వ తేదీలలో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నామని దోసనపూడి సోమసుందర్ పేర్కొన్నారు. ఏఐటీయూసీ సమావేశం శుక్రవారం సోమసుందర్ నివాసం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీలో రాష్ట్రంలో వివిధ రంగాల్లో దాదాపు 3 లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ కౌన్సిల్ సమావేశాలకు తాడేపల్లిగూడెం రానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఓవి రాజు, తాడికొండ వాసు, కె లక్ష్మీనారాయణ, కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు అక్టోబర్ 17, 18 తారీఖుల్లో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న కార్మికుల ఉద్యోగుల సమస్యలు, వాటికి పరిష్కారాల కోసం యూనియన్ను టేకప్ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటి, పోరాటాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీ అన్నమాట ఈ స్టేట్ కౌన్సిల్ అనేది. అంచేత 17, 18 తారీఖుల్లో ఏఐటీసీకి సంబంధించిన అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాడేపల్లిగూడెం రాబోతున్నారు. ఇది ఏఐటీసీలో చాలా కీలకమైనటువంటి కార్యక్రమం. చేత పిఆర్సీ అనేది మా ముందు ప్రధానమైన ఒక బాధ్యతగా మా ముందు ఉంది. దాని గురించి ఏం చేయాలనేది ఈ కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తారు. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి చాలా పెండింగ్ సమస్యలు ఉండిపోయినాయి, వేకెన్సీలు ఫిలప్ చేయట్లేదు, ఆప్కాస్ అనేది. అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించి వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇస్తే, మరి నిజం చెప్పాలంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్నో ఉద్యమాలు, కలెక్టరేట్ల దగ్గరికి 3 సార్లు వెళ్ళాం, చెలో అమరావతి వెళ్ళాం, తర్వాత తాడేపల్లిగూడెం లాంటి సెంటర్లో నెలల తరబడి అనేక కార్యక్రమాలు దఫదఫాలుగా పోరాటాలు చేస్తే ఇప్పటికీ మెల్లిగా కొంత కదలిక. అంటే ఏంటంటే ఇప్పటికీ బోర్డు దాన్ని ఆమోదించి అన్ని పాత పెండింగ్ క్లెయిమ్లు అన్నీ చెల్లించాలని చెప్పి బోర్డు డిసైడ్ చేసింది. బోర్డు నుంచి గవర్నమెంట్కి రికమెండేషన్ కూడా వెళ్ళింది. మరి ప్రభుత్వం దానికి స్పందించి 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి మరి తాడేపల్లిగూడెంలో నుంచి కాదు, వివిధ జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు, అన్ని
శాఖల నుంచి, అంటే ఆర్టీసీ నుంచి, మున్సిపాలిటీ నుంచి, అట్లా ఆయా శాఖలకి ఎవరైతే ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా, అన్ని శాఖల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భవిష్యత్ కార్యాచరణ, కార్మికులకు ఏ రకంగా న్యాయం చేయాలి, కార్మికుల ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ఈ మధ్యకాలంలో మరి ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు ఒకటి తీసుకొచ్చారు, అలాగే పని గంటలు పెంచడానికి ఒకటి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఇక్కడ ఈ 2 రోజులు కూడా కార్మిక సమస్యల మీద, ముఖ్యమైన సమస్యలన్నిటి మీద, కార్మికులకి రావాల్సిన రాయితీలన్నింటినీ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి, అట్లాగే మరి కనీస వేతనాలు ప్రతి కార్మికుడికి ఇచ్చేలాగా ఈ కార్యక్రమంలో ఇక్కడ జరిగే 2 రోజుల్లో దాని మీద ఒక పెద్ద చర్చ జరిగి దాన్ని ఏ రకంగా తీసుకురావాలనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరిగి కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఏఐటీసీ ప్రయత్నం చేయడానికి ఈ 2 రోజుల సభలు వినియోగపడతాయని. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు తాడేపల్లిగూడెంలో జరగడం మాకందరికీ రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి, లేదా కౌన్సిల్ సమావేశాలకు వచ్చేవాళ్ళు అయితే వాళ్ళన్నీ చర్చిస్తారు. దానివల్ల మా ప్రాంతంలో ఉన్న కార్యకర్తలకి అందరికీ ఇది ఒక ఎడ్యుకేషన్లా ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైందని, దీన్ని సక్రమంగా నిర్వహించడానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఏలూరులో ఈ నెల 18న జరగనున్న జై ధన్వంతరి కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నుండి అధిక సంఖ్యలో నాయి బ్రాహ్మణులు హాజరై విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అన్నారు. శుక్రవారం నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ హాజరై మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన నాయి బ్రాహ్మణుల కులదైవం ధన్వంతరి జయంతి సందర్భంగా ఏలూరులో నాయి బ్రాహ్మణుల ఏపీ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జై ధన్వంతరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నుండి భారీ సంఖ్యలో నాయి బ్రాహ్మణులు వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణులు సత్తా చాటే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. అక్టోబర్ 18వ తారీఖున జై ధన్వంతరి జయంతి సందర్భంగా మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ధన్వంతరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరి జై ధన్వంతరి అనే కార్యక్రమాన్ని మన
స్టాంపు డిఐజీ మన లంకా వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు, మరి ఆయన ఆధ్వర్యంలో ఏలూరులో మరి జై ధన్వంతరి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే నాయ బ్రాహ్మణ మరి మూలదైవం మన కులదైవం అయినటువంటి ధన్వంతరి కార్యక్రమం కాబట్టి మన తాడేపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి మనందరం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా ఏ రకంగా మన తాడేపల్లి నియోజకవర్గం నుంచి మరి ఎలా వెళ్ళాలి, ఎంతమంది బయలుదేరి వెళ్ళాలి, ఎన్ని వెహికల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, మరి ఏదైతే చింతలపూడి రోడ్లో ఏలూరులో చింతలపూడి రోడ్లో మరి అక్కడ కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సభని పెద్ద ఎత్తున మనందరం కూడా విజయవంతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ నెల 19వ తేదీన నాయ బ్రాహ్మణ కులం మూలపురుషుడైనటువంటి శ్రీ ధన్వంతరి జయంతిని ఉత్సవాలను ఏలూరులో స్టాంపుల్ రిజిస్టర్ రిటైర్డ్ డిఐజీ గారు శ్రీ లంకా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించారు. మరి యొక్క కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ బీసీ సంఘాల అధ్యక్షుడు శ్రీ వర్తనపల్లి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పిలుపు మేరకు తాడేపల్లిగూడెం నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుండి, అలాగే వాయిద్య కళాకారుల సంఘం నుండి, ఉద్యోగుల సంఘం నుండి, పిఎంపి డాక్టర్ల అసోసియేషన్ నుండి, అలాగే వివిధ రంగాలలో నాయ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులను కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వెళ్ళి కార్యక్రమం విజయవంతం చేస్తారని ప్రార్థిస్తూ మంత్రి కార్యక్రమాన్ని ఏలూరులో లంక వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక దానికి ఆధ్వర్యంలో మన జిల్లా తరపున అద్దనపల్లి కాశీ గారు తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఇలా అందరినీ కేకేసి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయటం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. కాశీ గారు చెప్పినట్టు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలన్నది కూడా అందరూ ఆలోచించి అందరి తరపున కూడా కాశీ గారు ఇక్కడ నాయకులందరూ కూడా తీసుకుంటారు కనుక వాళ్ళందరూ కూడా మా సపోర్ట్ కూడా వెనకాల ఉంటుంది. అందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ మా ఉదయపూర్వక అవసరం. ఆ కార్యక్రమం దిగ్విజయంగా అందరూ కూడా అన్ని సంఘాలు కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు బావాచి చెరువు సురక్షిత మంచినీటి ఫిల్టర్ బెడ్ను 6 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టారు. జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు పనులు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరుని అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేతల సత్యనారాయణ, ముత్యాల సూర్యనారాయణ, నేలపాల దినేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన గ్రామ పెద్దలు తోటగోపి గారు, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ గారు అయినటువంటి మన తోటగోపి గారు ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు మరి చొరవతోటి మన కస్బా పెంటపాడు గ్రామంలో మంచినీటి ఇవ్వాలి, శుభ్రమైన పరిశుభ్రమైన రోడ్లు వేయాలి, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మరి మంచినీళ్ళ విషయంలో మరి ఫిల్టర్ బెడ్లు బాడైపోయినాయని మన గౌరవనీయులు మరి తోట రాజా గారు, అలాగే మరి ఎమ్మెల్యే గారు తనయులు రాజేష్ గారు ఇద్దరు కూడా వచ్చి మన ఫిల్టర్లు చూసి వారు చాలా చెల్లించిపోయారు. ఏంటి ఇన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నాయండి ఫిల్టర్లు అని. కానీ ఏంటంటే మన గత ప్రభుత్వం మన నిధులు ఇవ్వడానికే నిర్వీర్యం చేసింది. అది మన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎమ్మెల్యే గారు చొరవతోటి మరి సుమారు 6 లక్షల రూపాయలతోటి మరి ఫిల్టర్లు బాగు చేయడం మరి ఈ రోజుని ప్రారంభించడం జరిగింది. ఈ చెరువుకి శుభ్రం చేయించి తదుపరి మంచి ఫిల్టర్లు అవి కావాలని దెబ్బలాడి మంచి మైక్రో ఫిల్టర్స్, ఇప్పుడు ఈ ఫిల్టర్స్ 3 శుభ్రం చేయించారు. ఎందుకంటే ఊళ్ళో నీళ్లు ముందులో చాలా ఇబ్బందిగా ఉండేది, స్నానం చేయాలన్నా ఏది చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది, చెరువులో తుక్కు పట్టేసి ఉండేది. అదంతా తీయించి ఈ ఫిల్టర్లు బాగు చేస్తే ఇప్పుడు మాకు హాయిగా స్నానం చేయవచ్చు, వడపెట్టుకుని నీళ్లు తాగవచ్చు కూడా. ఈ నీళ్లు తాగాలంటే భయం వేసి బయట నుంచి వాటర్ తెప్పించుకుని తాగుతున్నాం ఫిల్టర్ నీళ్లు. అందుకని త్వరలోనే మన గవర్నమెంట్ వారు స్పందించి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే ఆయన మైక్రో ఫిల్టర్స్, కొత్త పైప్ లైన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నామండి. త్వరలో వర్క్ పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం.
విద్యార్థులు ఆధునిక సాంకేతికపై పట్టు సాధించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు. ఏపీ నిట్లో టెక్రియర్ 2K25 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఆలోచనలకు పదును పెడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు, అసోసియేట్ డిఎన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, టెక్రియా కార్యక్రమం కార్యదర్శి వేదాంతరెడ్డి, డిఎన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ వీరేష్ కుమార్, విభాగాధిపతులు, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు. Going to the list of the events you are doing on the latest thrust areas, like drones, AI, robotics, future tech robotics, automation, electric vehicles, smart materials, whatnot. And I have just seen the video on the website. I would really like to congratulate all the students who have actually done wonderfully well for organizing this technical event. In fact, whenever people come to me, why do you require these technical events? In education institutions, technical events are very important. They are not like add-ons. See, when you go to a restaurant, you have add-ons. You have little this main thing is there, and it will also help change the taste. They are not like add-ons. They are like extra curricular, which are very important as a part of the curriculum and help you to learn many things. Most importantly, it will help you to bridge the gap between theory and practice. It will give you hands-on experiences for various subjects. You actually study a lot of theory, but when you see in reality your understanding becomes good. It gives you capability to do problem solving under constraints. Problem as engineers, many times we have to solve problems under constraints. Nothing is given on a platter. So this is a very good opportunity for you. And then it also helps in fostering core engineering skills, improve your technical proficiencies, allow you to learn beyond the books, beyond the thing, like using software like CAD, MATLAB, ANSYS. It actually brings out your innovation and creativity. It is very important for an engineer, and for some of us, it will also help us give some idea of research and development. Because some of the ideas that comes will also be a research topic for many. తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లబ్ అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్ అధ్యక్షతన విద్యార్థులకు మానసిక ఆరోగ్యం మరియు వ్యసనాల నిర్మూలనపై డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ రాజా స్నేహిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కేతల మణికంఠ, సెక్రటరీ అడ్డు రంజిత్, ట్రెజరర్ అప్పన రమేష్ కుమార్, క్లబ్ సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ చైర్పర్సన్ వట్టిపోలు రాము, ప్రిన్సిపల్ రామకృష్ణ, రాజా త్రినాథ్, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్వీస్ వీక్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ప్రోగ్రాము పిల్లల్లో కలిగేటువంటి మానసిక ఒత్తిళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ఎడిక్షన్స్ అంటే తెలియకుండానే వేరే పిల్లలందరూ వారి చెడ్డ ఆలోచనల్ని మీ మీద ప్రయోగం చేసి వ్యసనాలకి బానిసయ్యే ఈ యొక్క ఏది చెప్పలేని వయసు మీ అందరిది కూడా, మీరందరూ కూడా భావితరాలకు ఆదర్శంగా ఉంటూ మీ తల్లిదండ్రులు ఏవైతే చెప్తారో మీ తల్లిదండ్రులే ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. ఎందుకంటే వారు చాలా కష్టపడితేనే ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని మీరు చక్కగా పాఠాలు అవి నేర్చుకుని మంచి ఉన్నత విద్య సాధిస్తున్నారు. కాబట్టి మీకు వేరే వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ కాదు, మీ తల్లిదండ్రులే ఫస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా మీ తల్లిదండ్రులకే చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆ చిన్న తప్పును కూడా పెద్దలకి తల్లిదండ్రులకి చెప్పి ఆ తప్పుని అప్పుడే సరిదిద్దుకుని మీరందరూ కూడా మంచి భవిష్యత్తు పొందుతారని చెప్పి లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి చాలా చక్కని కార్యక్రమం. ఈరోజు నిత్య జీవితంలో ఈ స్పీడ్ లైఫ్లో మనందరం కూడా తెలియక ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కొన్నాం. మానసిక సమస్యలతో మనం ముందుకు పోలేని పరిస్థితి. ఈ రోజున చూస్తే చాలా చిన్న వయసులోనే వ్యసనాలకు బానిసైపోవడం, అదేవిధంగా సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా సోషల్ బిహేవియర్లో పిల్లల యొక్క సోషల్ బిహేవియర్లో చాలా తేడా వచ్చింది. అదేవిధంగా ఇంటర్నెట్కి అడిక్ట్ అవ్వడం,
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్కి అడిక్ట్ అవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ రోజున ఎదుర్కోబోతున్నాం. మీరు రేపటి జనరేషన్, మీరు ఈ సమస్యలతో మనం ముందుకు వెళ్ళిన పరిస్థితి. కాబట్టి శారీరక సమస్యలకి, ఫిజికల్ ప్రాబ్లమ్స్కి, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం ఎలా కౌంటర్ చేసుకుంటున్నామో, ఎప్పటికప్పుడు మన హెల్త్ సెట్ చేసుకుంటున్నామో. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వెండి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మాంజీ, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుక్కునూరు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు సత్యనారాయణ ఆయిల్ జనరల్ స్టోర్స్ ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. బలసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ కుక్కునూరు కృష్ణమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో శ్రీ సత్యనారాయణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం. వారికి, వారి కుటుంబానికి ఆ బలసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే బలసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో మన విజయదశమోత్సవాలు అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమాలు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున జరిగినాయి. విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని రాజస్నేహ మైండ్ క్లినిక్ అధినేత డాక్టర్ పృథ్వీరాజ్ విద్యార్థులకు హితబోధ చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లయన్ పుత్రయ్య అధ్యక్షతన తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్నేహ మైండ్ క్లినిక్ మానసిక వైద్యులు డాక్టర్ పృథ్వీరాజ్, పేరుచెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజులు పాల్గొని మాట్లాడారు. లయన్ లంకా శ్రీనివాస్ ప్రోత్సాహ బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు లయన్ గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు అందించిన ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి అశోక్, ఎంబీఏ కోర్స్ కోఆర్డినేటర్ ఎంఆర్కే బాబులు, ఫిజిక్స్ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లయన్ ఎస్ పుత్రయ్య, డైమండ్ లయన్స్ డైరెక్టర్ ఇంద్రవాణి, కొత్త సుభద్ర, కొత్త ఉమామహేశ్వరి, డాక్టర్ మైథిలి, వాకర్స్ క్లబ్ డైరెక్టర్ రాజా త్రినాథ్, కోటి విజయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే చోలో పెయిన్ రావడం, లేకపోతే చోలో ఇన్ఫెక్షన్ రావడం, ఇలాగా బాడీలో అన్ని ఆర్గాన్స్కి ఎటువంటి అయితే రోగాలు వస్తాయో, జబ్బులు వస్తాయో, అదేవిధంగా మనసుకు కూడా ఒక ప్రకారమైన సమస్యలు వచ్చినప్పుడు అది మానసిక వ్యాధులకు మారుతుంది. సో అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ ఏంటంటే అన్ని ఆర్గాన్స్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఒక చెస్ట్ పెయిన్ రాగానే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళాలని తెలుసు. అదేవిధంగా ఇయర్ పెయిన్ వస్తే ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసు. పంటి పెయిన్ వస్తే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. బట్ మానసిక ఆరోగ్యం కనుక ఏదైనా బాగాలేనప్పుడు, లేకపోతే మానసిక సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే వెంటనే దానికి తగ్గట్టు అప్రాపరేట్ స్టెప్స్, అంటే లైక్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే సరైన మెజర్స్ మెంటల్ హెల్త్ కాపాడుకోవడానికి ఎవరు చేయరు. సో ఉదాహరణకి ఎవరికైనా సడన్గా బాగా బాధగా ఉన్నారు, ఏదైనా ఒక ఎగ్జామ్లో మెయిన్గా స్టూడెంట్స్ తీసుకుంటే ఎగ్జామ్లో ఏదైనా మార్కులు రాలేదు, లేకపోతే టీచర్ గారు ఎవరైనా తిట్టారు, ఇంట్లో ఏదైనా అన్నారు, లేకపోతే సీనియర్స్ ఎవరైనా ట్యాగింగ్ చేశారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సుల్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక చోట్లకి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరినీ కలుసుకోవడానికి స్నేహ మైండ్ క్లినిక్ నుంచి మన డాక్టర్ పృథ్వీరాజ్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి మనందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము చదివిన తీసుకుంటున్నారు, మీరు స్ట్రెయిన్ తగ్గి మీరు ఎలాగా మీరు ఈ ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలి, స్పోర్ట్స్లో ఎలా ఉండాలి, మరి ఇటువంటి జాగ్రత్తలన్నీ మీరు డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్ళి కనుక్కోలేరు. కాబట్టి మరి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. డాక్టర్ గారు చెప్పే మాటలు శ్రద్ధగా విని భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
స్థానిక ఏలూరు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న మహంకాళమ్మ వారి గుడిలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ యగ్గిన నాగబాబు మాట్లాడుతూ గత నెల 22వ తేదీ నుండి 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి పర్వదినంలోనూ కూడా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాటిని దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి భక్తులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా ఎంతో చక్కగా ఒక క్రమశిక్షణతోటి నిర్వహించినటువంటి మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నిన్న అట్ల తద్ది రోజున కూడా గోమాత పూజా కార్యక్రమం కూడా చక్కగా జరిపించడం, అలాగే మహిళా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ గో పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో శ్రీ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మంచి నడవడిక మీద క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త లయన్ బాపయ్య శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంత ముఖ్యమన్నారు. సెక్రటరీ ఎల్ఎస్సి త్రిమూర్తులు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం అనేది మెంటల్ హెల్త్. ఆ మెంటల్ హెల్త్ అనేది ఎంత ముఖ్యమో ప్రపంచం గుర్తించి 1992లో ఈ రోజుని అందరికీ మానసిక ఆనందాన్ని ఇవ్వండి, మానసిక ఆనందం ఇవ్వడానికి ఏం చేయాలి అనే దాని మీద ఈ అక్టోబర్ 10ని 1992లో ఒక డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అంచేత అందరికీ కూడా మెంటల్ హెల్త్ ముఖ్యమే. ఆస్తులున్నా, పాస్తులున్నా, ఇంకెన్నో ఉన్నా, ఎన్ని సుఖాలున్నా, శరీరానికి ఎన్ని సుఖాలున్నా ఆనందం అనేది మనసుకు సంబంధించి లేకుండా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మన మెంటల్ హెల్త్ని మనం బాగా పొందాలంటే మనం ఏం చేయాలి, అసలు మెంటల్ హెల్త్ దేనికి అవసరము మనం చూసాం. సుమారుగా 2020, 2021 2 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వచ్చింది. దాన్నే కోవిడ్-19 అని చెప్పాం. ఆ కోవిడ్-19 వచ్చిన ప్రపంచానికి చాలా విషయాలు తెలిసాయి. మనిషికి మిగిలినవన్నీ అనవసరం, మానసికంగా మనిషి బాగుండాలంటే మనిషికి డబ్బులున్నా ఏమున్నా మహమ్మారి వస్తే పైకి వెళ్ళిపోతామని తెలిసింది. అప్పుడు అనుకోలేదు జ్ఞానోదయం ప్రపంచానికి అయిపోయింది, జ్ఞానోదయం అయింది. ఆ రోజు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఇవాళ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ భాగంగా మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది ఇవాళ కార్యక్రమం జరుపుతున్నాం సార్. ఇవాళ జిల్లా ప్రజా హై స్కూల్లో ఇవాళ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఏంటంటే స్టూడెంట్స్లో ఒక పాజిటివిటీ పెంచడానికి, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలాగ చురుగ్గా పనిచేయడానికి అనేది ఈ కాన్సెప్ట్స్ మీద ఇవాళ చెప్తున్నాను సార్. ఇవాళ చెప్తే ఇది వచ్చి మా లైన్ మెంబర్ గరికపాటి బాబాయ్ శర్మ గారు, మేమందరం ఆయన్ని గరికపాటి గారు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇవాళ స్టూడెంట్స్ అందరికీ మంచి సందేశం అంతా ఇచ్చారు. ఇవాళ థ్యాంక్ యూ గరికపాటి బాబాయ్ శర్మ గారు. ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఈరోజు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు మానసిక వికాసము, అలాగే మానసిక ఆరోగ్యము, అలాగే మంచి నడవడిక మీద ఈరోజు మేము వీళ్ళందరికీ కూడా క్లాస్ ఇవ్వడానికి వచ్చాము. సుమారు 500 మంది స్టూడెంట్స్కి మా లైన్ మెంబర్ అయిన గరికపాటి బాపయ్య శర్మ గారు, మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చిన్నం మణీంద్ర గారు, అలాగే సన్నిధి సూర్యనారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా పిల్లలకి మంచి విషయాలు నేర్పుతూ లయన్స్ క్లబ్ సేవలు చాలా విలువైనవని, అలానే పిల్లలు 10th క్లాస్ చదువుతూ గోల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఉన్నత విద్యలో వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఈ రోజు నుంచి కూడా గోల్ సెట్టింగ్స్ చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళి వాళ్ళు ఒక మంచి పొజిషన్ రావాలని చెప్పి మా వాళ్ళందరూ కోరుకుంటూ ఒక మంచి క్లాసులు ఇవ్వడం జరిగింది. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా స్థాయిలో స్వచ్ఛంద్ర అవార్డు రావడంపై శుక్రవారం గ్రామస్తులు సూపరింటెండెంట్ డాక్టర్ సునీతను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి శ్రీనివాసులు సూపరింటెండెంట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సహకారంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు అన్ని విభాగాల సిబ్బంది కృషి అవార్డు రావడంలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ అవార్డు రావడానికి గల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రవీణ్ పటేల్, శ్రీనివాస శాస్త్రి, తాటిమల్ల రామ్మూర్తి, పంతం నరసింహమూర్తి, గిరిజల ప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఈ అవార్డు తీసుకోవడం మన పేపర్ల గ్రామ ప్రజలందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన ముంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే మన హాస్పిటల్ అభివృద్ధి కూడా అదే పరంగా తీసుకుపోతున్నారని ఆయన ఎంపీ గారు, మన ఎండిఓ గారు, ఈఓ గారు అలాగే వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే మేడం గారు వచ్చిన కాడి నుంచి కూడా నార్మల్ డెలివరీ చేయడం కానివ్వండి, పేషెంట్లు బాగా చూడడం కానివ్వండి, ఓపీ పెరగడం కానివ్వండి, ఈ శానిటేషన్ వర్క్ కానీ నర్సులు కానీ మొత్తం అందరూ కూడా హాస్పిటల్ ట్రీట్ చేసే విధానం కానీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. నాకు సహకరించిన ప్రజలందరికీ కూడా హాస్పిటల్ సిబ్బందికి ఎస్పెషల్ మేడం గారు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా మన భీమడోలు మండలం భీమడోలు హాస్పిటల్కి అవార్డు రావడం చాలా మనకి గౌరవ కారణం. మన సుబ్రహ్మణ్యం గారు, ఇలాగ వాసు ఎమ్మెల్యే గారు, కుటుంబ నాయకులు అందరూ, ఫస్ట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఈ వార్డు ఇష్టం వల్ల ఏమవుతుంది, డాక్టర్స్లో ప్రోత్సాహం పెరుగుద్ది, డాక్టర్స్ కూడా ప్రజా సమక్షం దగ్గరే లింకప్ చేసుకొని పనిచేస్తారా కాబట్టి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇలాగ హెల్త్ మినిస్టర్ గారు ముగ్గురు అభిప్రాయం చాలా ఇది శోభనీయ. థ్యాంక్ యూ. జిల్లా లెవెల్లో 51 అవార్డులు అనౌన్స్ చేశారండి. దానిలో మనకి స్వచ్ఛ హాస్పిటల్ కింద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భీమడోలు ఎలక్ట్ అయింది. హాస్పిటల్లో కూడా పాయింట్స్ తీసుకున్నారు. కాకపోతే హాస్పిటల్లో ఎక్స్ట్రాగా మనకు వచ్చేది బయోమెడికల్ వేస్ట్ ఉంటుందండి. బయోమెడికల్ వేస్ట్ వచ్చే వాటికి మన దగ్గర ప్రతిరోజు మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఒక వెహికల్ వస్తుంది. అది ఒకటి మెయిన్ మనకి హాస్పిటల్ ఇదైంది. తర్వాత మొక్కలు ఒకటి, తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అడిగామన్నమాట ఇదంతా బాగుంది అంటే ఆ ఓపెన్ ఏరియా అంతా ఫిల్ చేయించారు. దాని ద్వారా చూస్తానికి కూడా చాలా నీట్గా ఉంది, నీరు నిలబడకుండా బాగుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 16 మరియు 17వ తేదీలో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో అనుబంధ అఫిలియేటెడ్ ఉద్యాన కళాశాలలో ప్రవేశం కొరకు ఇంతకు ముందే నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 16న 1346 నుండి 21,942 ర్యాంక్ వరకు, ఈ నెల 17న 21,943 నుండి 60,497 ర్యాంక్ వరకు మూడవ దశ మాన్యువల్ కౌన్సిలింగ్ను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వెంకటరామన్నగూడెంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా తగిన ధ్రువపత్రాలతో వచ్చి కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు తెలిపారు. కౌన్సిలింగ్లో సీటు పొందిన వారు వెంటనే వెళ్లి కేటాయించిన కళాశాలలో చేరవలసి ఉంటుందని తెలియజేశారు. తాడేపల్లిగూడెం భౌతిక దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పేరుచెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో భవితా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, పలకలు, బ్యాట్స్, స్నాక్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా స్థానిక స్నేహ మైండ్ క్లినిక్ అధినేత డాక్టర్ పృథ్వీరాజ్ భవితా కేంద్రంలో సేవలు చేయడం అభినందనీయమని, వారి సేవలు పట్టణంలో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ చెన్నారెడ్డి సతీష్, వాకర్స్ రాజా త్రినాథ్, మానేపల్లి కిరణ్, ఎర్ర ఆంజనేయ స్వామి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక తణుకు వైపు వెళ్లే రోడ్లో జువ్వలపాలెం నందు శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ జరిగింది. శుక్రవారం 184వ వారంగా అన్నదానానికి పవన్ సంతోష్ రెడ్డి, దుర్గా నవ్యశ్రీ దంపతులు సహకరించారు. ఆలయ కమిటీ మెంబర్స్ మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొనగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొనగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటమరి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ మెంబర్లు పొనగంటి బాలమురళీకృష్ణ, గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివ, మోటమరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జోలపాను రోడ్లో వేచేస్తున్న లలితా అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 184వ వారం పురస్కరించుకుని పెంటపాడు వాస్తవ్యులు పవన్ సంతోష్ రెడ్డి గారు, వారి సతీమణి గారు దుర్గా నవ్యశ్రీ గారు వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితామ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే భక్తులు చిన్న మనవి, మా ఆలయంలో
శాశ్వత అన్నదాన పథకం ఒకటి అమలుపరిచాము. 1,1016 ఇచ్చిన వారి ఫోటో ఇక్కడ అన్నదానశాలలో పెడతాము. నెక్స్ట్ సంవత్సరంలో వారు కోరిన రోజున ఒక 200 మందికి అన్నప్రసాద వితరణ జరపబడుతుంది. కానీ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.